నమస్తే. బండి భగీరథ్ మరి కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే బండి భగీరథ్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఢిల్లీకి బండి సంజయ్ వెళ్లి అతన్ని తీసుకొచ్చి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్తాడు అని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు వార్తలు ఒక చర్చ. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటే ఇప్పుడున్న ఘటనలన్నీ చూసుకుంటే వరుస ఘటనలన్నీ చూసుకుంటే కంప్లీట్‌గా బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి అవుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా వీలైనంత ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఇదంతా కవర్ చేయాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం కూడా ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ ట్రై చేసింది. అంటే ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసింది. నిన్న కోర్టులో కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు మిడ్ నైట్ వరకు 12 గంటల వరకు వాదోపవాదనలు విన్న తర్వాత కూడా దీంట్లో ఇంటరిమ్ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు, కుదరదు. దీనికి మళ్ళీ ఒకసారి దీనిపైన తీర్పుని రిజర్వ్ చేస్తూ సో దానికి స్టే విధించడం జరిగింది. ఇదంతా చూసుకుంటే ఇక ఇది అయ్యేటట్టు లేదు అనుకున్నట్టు బండి సంజయ్ గారు. కాబట్టి నిన్న ఢిల్లీకి వెళ్ళి సో ఢిల్లీలో ఉన్నట్టు ఒక సమాచారం అనేది పోలీస్ అధికారుల దగ్గర ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తున్న వార్తలు. అండ్ అలాగే 4 బృందాలుగా సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడే 4 బృందాలుగా పోలీస్ అధికారులు 4 బృందాలుగా ఏర్పాటు చేసి అండ్ దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళి కొంతమంది ఢిల్లీకి, కొంతమంది ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ ఉన్న నివాసానికి, అలాగే కొంతమంది కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ నివాసానికి వెళ్ళి అక్కడ సర్చ్ ఆపరేషన్ చేసి అండ్ అలాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి ఒకసారి అంతా కూడా విషయాలను చూసుకుంటే ఒక రాజకీయ నాయకులు వరుసగా ఏమేమి మాట్లాడారు, హెడ్లైన్లో జరిగింది ఒకసారి రీక్యాప్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఫస్ట్గా బండి సంజయ్ కొడుకు పైన కేసు, బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు నమోదైపోయింది. దాని తర్వాత రోజే దాని 2 days తర్వాత మోదీ సభ ఉంది. మోదీ సభలో బండి సంజయ్ ఏం మాట్లాడారు, ఇదంతా కూడా కావాలని కుట్ర చేస్తున్నారు. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి నన్ను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తారు. అసలు తప్పు చేయను, తప్పు చేసేటోని కాదు నేను అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడారు. అది ఏడా మాట్లాడినాడు, నరేంద్ర మోదీ పార్టీ మీటింగ్ ప్లేస్లో మాట్లాడారు. దాని తర్వాత అంతా కూడా వైరల్ అయిన నేపథ్యంలో దాని తర్వాత ఆ రోజు నా ప్రియమిత్ర బండి సంజయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాని తర్వాత అక్కడ మెయిన్గా తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, ఇటు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసే ఉన్నారు, ఇక ఎలాంటివి కూడా దీనిపైన జరగదు, న్యాయం జరగదు అని చెప్పేసి ప్రజలందరూ అనుకున్న టైంలో దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా అదే విధంగా జరిగింది. మోడీ సభ అయిపోయింది. సో బండి సంజయ్ మాట్లాడారు, అవన్నీ కూడా అవుతున్నాయి అన్న, నన్ను కావాలని కుట్ర చేస్తున్నారు, నేను భరతమాతకి తల వంచే విధంగా చేయను, బీజేపీ పార్టీ తల వంచుకునే పని చేయను అని చెప్పేసి ఈ విధంగా తను మాట్లాడుకొని వచ్చారు. దాని తర్వాత ఇదంతా కూడా చాలా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇతర రాజకీయ నాయకులు వరుసగా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం చూసి సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, పోలీస్ అధికారి సివి ఆనంద్ గారికి అడిగి ఏమైంది ఇంకా జరగలేదు అన్నప్పుడు సింపుల్గా సివి ఆనంద్ గారు మోదీ సభ ఉంది కాబట్టి మనం ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా బందోబస్తు కట్టుపోయినాం కాబట్టి దీనిపైన పెద్దగా మేము పట్టించుకోలేము, దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోయినామని చెప్పి చెప్పారు. అంత సడన్గా రేవంత్ రెడ్డి మళ్ళీ మాట్లాడుతూ లేదు, దానికి స్పెషల్ సిట్ విచారణ ఆదేశించినాం, సో దీనికి ఒక స్పెషల్ అధికారి నియమిస్తున్నాం, ఇక వారి పర్యవేక్షణలు ఇది జరగాలి, 15 రోజులు 20 రోజులు ఒక గడువు అనేది ఇచ్చారు. దాని తరిగా కంప్లీట్గా అంతా రాజకీయంగా మారి ఇందులో మధ్యలో పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారు పొన్నం ప్రభాకర్ వాళ్ళు, అదంతా వాళ్ళ ఇంటి పంచాయతీ, కుల పెద్దలతో మాట్లాడుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారో, పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అని చెప్పి పొన్నం ప్రభాకర్ అని ఒక బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ అని మాట్లాడారు ఈ విధంగా. అండ్ దాని తర్వాత మరో నాయకులు మాట్లాడుతూ మళ్ళీ ఎవరు బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడి ఏమన్నారు, అది బీజేపీ పార్టీకి బండి సంజయ్కి సంబంధం లేదు, బండి సంజయ్ వ్యక్తిగతం, దాన్ని పార్టీకి పుల్వాయించే పరిస్థితి చేయకండి, ఆ విధంగా చేయకండి అని చెప్పి రామచంద్రరావు మాట్లాడారు. సో చాలామంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక క్లియర్ కట్గా ఒక క్వశ్చన్ అడిగి రామచంద్ర గారికి ఏమని, బండి సంజయ్ ఎక్కడ మాట్లాడిండు, బీజేపీ మోడీ సభలో. ఆ మోడీ సభ ఎవరిది, బీజేపీ పార్టీలో సభలో బండి సంజయ్ ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. సో దీని తర్వాత మళ్ళీ కవిత గారు ఏం మాట్లాడారు, కవిత గారి మధ్యలో చిన్న పిల్లాడు రాజకీయం ఎందుకు చేస్తారు అని చెప్పేసి కవిత గారు మాట్లాడిన పరిస్థితి. కంప్లీట్గా కవిత గారికి కూడా ఇప్పుడు కంప్లీట్గా వ్యతిరేకత అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఈరోజు బండి సంజయ్ని కేంద్ర మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వరుసగా ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఇక ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు బండి సంజయ్. అంటే చాలా వీలైనంత ఎక్కువ ప్రయత్నం చేశారు బీజేపీ బండి సంజయ్ అండ్ వాళ్ళ కొడుకు సంబంధించి వీలైనంత ఎక్కువ ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు.
నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అండ్ పాప మైనర్ కాదు, మేజర్ అని చెప్పేసి వీలైనంత విష ప్రచారం కూడా చేశారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో మాట్లాడి అందరికీ కొనేసి ఒక స్క్రిప్ట్ అనేది పంపారు. స్క్రిప్ట్ అనేది క్లియర్ కట్గా స్క్రిప్ట్లో పంపకుండా ఇక ఇదే మాట్లాడండి, బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడిన స్క్రిప్ట్ పంపి అదే మన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే దేనికి పనికిరాని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిపైన వీడియోలు చేసి ఇంకా అబాస్ పాలైపోయారు. ఫైనల్గా ఇప్పుడు ఏమైంది, వాళ్ళందరూ వీడియోలు చేసిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది, కోర్టుల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే ఫోటోలు రిలీజ్ చేసారో దీనిపైన మాట్లాడి నెగిటివిటీ స్ప్రెడ్ చేసారో అమ్మాయికి సంబంధించి ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళకి పెద్దగా దిమాగ్ ఉండదు, చట్టాలు అనేది ఏముంటాయి ఎట్లుంటాయి అని ఏం తెలియదు. సో ఫోటోలు వాళ్ళు బండి సంజయ్ వర్గానికి సంబంధించి ఏమేమి ఫోటోలు పంపారో అవన్నీ ఫోటోలు వాళ్ళే రిలీజ్ చేసారు, అవన్నీ వాళ్ళ వీడియోలు చేసుకుని అవన్నీ కొంచెం బల్లర్గిరి అట్లా వేసి వేస్తూ ఉన్నారు. అసలు ఫోక్సోలో బాధితురాలికి సంబంధించి ఆమెకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్క ప్రూఫ్ కూడా బయట రావద్దు, ఏ ఒక్క వ్యక్తిగతమైన ఏది కూడా బయట రాదు. ఈవెన్ ఆ అమ్మాయి హెయిర్ ఎండుక భాగం కూడా బయట కనిపించే ఫోక్సో చట్టం ఏం చెప్తుంది, ఆ అమ్మాయి సంబంధించి ఎంటిగా కూడా బయట కనిపించద్దు అనేది. కానీ మనోళ్ళు ఏం చేశారు, సో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు ఫేకా రియల్ అనేది పక్కన పెడితే ఇక రిలీజ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా ఇక మద్యం తాగేటి వాళ్ళందరూ కలిసి ఉన్నట్టు ఆ ఫోటోలు ఎట్లా దిగి అదే అనిపించి అన్నీ రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళపైన ఫోక్సో కేసు కూడా నమోదు చేయడానికి చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇదంతా కూడా ఒకవైపు అయితే, ఇంకోవైపు ఇక సో కాల్డ్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏమని మాట్లాడు కొంతమంది ఆయన శాఖకు పోయిన ఆయన ఆర్ఎస్ఎస్ శాఖకు పోయిన వ్యక్తి అట్లా ఏస్తాడా అని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ శాఖకు పోయిన వాళ్ళు చేయడా? ఇప్పుడు సరిపోయింది, ఇది ఫస్ట్ టైము ఆయన ప్రీవియస్గా అతని పైన ఎలాంటి అఫెండబుల్ కేసెస్ లేవు, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదన్నాడు. ఎన్నికనం చూడలేము మనం. మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి కేసు, మళ్ళీ ఇంకొకళ్ళని కొట్టిరని చెప్పేసి కేసు, ఈ విధంగా ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి శాఖకు పోయినట్లేదంటే బిర్జుభూషణ్ ఏమైంది, ఇట్లా బీజేపీ పార్టీకి సంబంధించిన చాలామంది ఇప్పుడు పార్లమెంట్ ఉన్న ఎంపీలు చాలామంది పైన కూడా రేప్ కేసులు, మర్డర్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళందరూ కేసులు ఉన్న వాళ్ళందరూ పక్క జరంటే సగం ఖాళీ అయిపోతుంది పార్లమెంట్. అందరికి తెలిసిన విషయమే, అది అందరికీ కూడా తెలిసిన విషయమే, చాలా సర్వేలు కూడా బయట అయిపోయినాయి. సో పార్లమెంట్ ఉన్న దాంట్లో సుమారుగా 70 నుంచి 80 పైగా నాయకులందరిపైన కేసులు ఉన్నాయి. అవి కూడా క్రిమినల్ కేసులు, మామూలు కేసులు కూడా క్రిమినల్ కేసులు ఉన్న నాయకులందరూ పార్లమెంట్లో ఉన్నారు. సో ఇదంతా ఈ విధంగా ఇదంతా కూడా రచ్చ జరుగుతుంది, ఇదంతా కూడా చర్చ జరుగుతున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ ఇప్పుడు లేదు. బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ కొడుకు కావచ్చు. సో దీని తర్వాత లుకౌట్ నోటీసులు కూడా ఇప్పుడు పోలీసు అధికారులు జారీ చేసి సర్చ్ ఆపరేషన్ చేస్తారు. ఇక ఇదంతా కూడా కంప్లీట్గా పార్టీని వీళ్ళని డ్యామేజ్ అవుతున్న క్రమంలో బండి సంజయ్ బండి సంజయ్ మళ్ళీ ఒక కోర్టులో ఒక పిటిషన్ వేసి సివిల్ కోర్టులో ఏమని వేసారు, లేదు నా ఫోటో ఎక్కడ వాడద్దు, నా వీడియోలు ఎక్కడ వాడద్దు, నా పేరు ఎక్కడ వాడద్దు అని చెప్పేసి బండి సంజయ్ పిటిషన్ వేసి దానిపైన ఇంకా ఏం తీర్పు రాలేదు. కానీ ఈ విధంగా అంటే ఈ ఒకవేళ సపోజ్ కోర్టు కనుక మరి దీనిపైన ఒకవేళ అవును ఏం వాడద్దు అని చెప్పి తీర్పు ఇస్తే మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగించినట్టే అవుతుంది. అంటే ఇక ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్కి సంబంధించి ఒకవేళ ఇది కనుక తీర్పు ఏదైనా సరే బండి సంజయ్ ఫేవర్లో వస్తే మాత్రం ఒకవేళ అంటే అవును అతని ఫోటోలు వాడొద్దు అన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అఫెన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, కంప్లీట్ నా కొడుకు తప్పు చేసిండో, నా కొడుకుని శిక్షించుకొని నా పేరు బయట తీయొద్దు అని చెప్పేసి కంప్లీట్గా అయిపోతాయి. అట్లా అయిన టైంలో సో ఒకవేళ పిల్లలు అబ్స్కాండ్ అయినప్పుడు కూడా అంటే చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో మనం చూసినాం, ఏదైనా సరే ఏదైనా అక్యూజ్డ్ కానీ ఏదైనా కేసు అయినప్పుడు ఒకవేళ పిల్లాడు ఏదైతే నేరస్తుడు ఒకవేళ దొరకకపోతే ఏం చేస్తారు, పోలీసులకు డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోతారు. అలాంటప్పుడు ఒకవేళ దీంట్లో కనుక ఒకవేళ అటు ఇటు కనుక తీర్పు కానీ అటు ఇటు కనుక జరిగితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నెక్స్ట్ టైం అఫెన్స్ చేసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మేము రామ్ మా కొడుకు తప్పు చేసినా, మా కూతురు తప్పు చేసినా, మా కూతురు వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్పే కాడికి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఫోక్సో చట్టం ఎంతైతే భయం కలిగించిందో అంతా కూడా నీరు గార్చే ప్రయత్నం జరిగింది. చాలామంది అదే అంటారు, అంటే బండి సంజయ్ కొడుకు కేంద్ర మంత్రి కొడుకు అబ్స్కాండ్ అయినప్పటికీ కూడా ఇంక ఇప్పటివరకు దొరకట్లేదు. ఇక కథం వాళ్ళ పేరెంట్స్కి నోటీసులు ఇచ్చిరో లేదో తెలియదు. తను ఏంటంటే డైరెక్ట్ నువ్వు ఈ పలానా తారీఖు విచారణకు రా అంటే లేదు నేను రాలేను అని చెప్పేసి మెయిలో లెటరో ఆయన పంపిస్తాడు. అంటే ఈ విధంగా అబ్స్కాండ్ అయ్యి ఇదంతా కూడా జరుగుతూ ఉంటే ఫోక్సో యాక్ట్ కంప్లీట్ నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. దానిపైన ప్రజలకి నమ్మకము భయం అనేది పోతుంది. దాంతో వీటి ఫోక్సో యాక్ట్ పైన కాకుండా ఇటు న్యాయ వ్యవస్థ పైన కూడా, ఎందుకంటే ఎంతెంత లేట్ జరుగుతుంది అంతంత జరుగుతుంది. అండ్ ఇంకోవైపు పోలీస్ అధికారుల పైన, ఎందుకంటే నార్మల్ ఏ వేరే దాంట్లో ఇష్యూలు అయినా సరే, ఏ కేసు అయినా సరే ఒక ఇమీడియట్ యాక్షన్ ఉంటే 24 గంటల్లో, ఎస్పెషల్లీ ఫోక్సో విషయానికి వస్తే 24 గంటల్లో బాధితుడు అవునా కాదా తప్ప రైట్ అని కాబట్టి ఫస్ట్ రిమాండ్ వేసేసాలి. రిమాండ్కి తగిలించి రిమాండ్లోకి తీసుకున్న తర్వాత సో దాని తర్వాత అంతే కేసు ప్రూవ్ అయితే ఒక లెక్క, కేసు ప్రూవ్ కాకపోతే ఇంకో లెక్క. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, 24 గంటల్లో రిమాండ్ వేసేసాలి. కానీ మన భగీరథుని కేసులో ఏమైంది, 24 గంటలు అయినా సరే ఏం లేదు. దాంతో 24 గంటల తర్వాత సిట్ అవన్నీ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పోయి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆచూకీ లేదు అని చెప్పి చెప్తారు. కానీ దాని తర్వాత హనుమాన్ జయంతి టైంలో బండి సంజయ్ మాట్లాడుతూ నా కొడుకు ఫోన్లో మాట్లాడినా నేను ఎలాంటి తప్పు చేయలేదు డాడీ, నన్ను ఇరికిస్తుంది డాడీ అని చెప్పి ఈ విధంగా మాట్లాడిన అని చెప్పి చెప్తారు. అంటే ఎంత క్లియర్గా ఉన్నాయి కదా, మళ్ళీ పోలీస్ అధికారులు ఎందుకు తీసుకోరు యాక్షన్?
సో దీనికి సమాధానం ఉండదు. అంటే ఈ విధంగా కంప్లీట్గా ఇదంతా కూడా జరుగుతా అంటే ఇక ఫైనల్గా బండి సంజయ్కి అసలు వేరే ఆప్షన్ లేదు, బండి భగీరథన్కి వేరే ఆప్షన్ లేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా వేరే ఆప్షన్ లేదు. అండ్ దీనిపైన ఎవరైతే మాలాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ బండి సంజయ్కి సంబంధించి కేసుల పైన, ఈ భగీరథన్ పైన కేసు పైన సంబంధించి మాలాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇటు బీజేపీ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వీళ్ళందరూ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అని చెప్పేసి ముద్ర వేసేస్తారు. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాలోజిస్ టీవీ కావచ్చు, మన తొలి వెలుగు కావచ్చు, G8 కావచ్చు, ప్లస్ టీవీ తెలంగాణ కావచ్చు, ప్రజా వెలుగు కావచ్చు, న్యూస్ లైన్ కావచ్చు, ఇక ఇవ్వేవి మాట్లాడి ఏ ఛానల్ అయితే మాట్లాడతాయో ఆ ఛానల్ అన్నింటిలో కూడా ఇటు బీఆర్ఎస్ కమ్ముడు పోయిన ఛానల్ బీఆర్ఎస్ చెప్పినట్టు పనిచేస్తారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఈ విధంగా ఒక దుష్ప్రచారం కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అండ్ ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు ఎటువైపు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని తెలుసు. కానీ ఫైనల్గా ఈరోజు అయితే మాత్రం సాయంత్రం కల్లా, ఈరోజు సాయంత్రం 5-6 గంటల కల్లా ఎట్టకేళ్ళకి ఎట్లయినా సరే బండి భగీరథన్ వేరే ఆప్షన్ లేదు, అరెస్ట్ అవ్వక తప్పదు అని చెప్పి చాలా బలంగా తెలుస్తూ ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ ఇంటికి ఆవిడ కావచ్చు, అక్కడ అందరూ కూడా పోలీసు బందోబస్తులు వెళ్ళిపోయినాయి. పోలీసు అధికారులందరూ కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అండ్ అలాగే పెద్ద ఎత్తున పోలీసు అధికారులు అక్కడ చేరిపోయారు. కరీంనగర్ ఇంటికి ఆడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నివాసం కావచ్చు, ఢిల్లీలో ఉన్న దగ్గర కూడా. అండ్ బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్ళి, సో ఢిల్లీలో భగీరథుడు ఉన్నాడు, సో అందుకనే బండి సంజయ్ వెళ్ళిండు. ఒక స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి రాబోతుండు. సో ఆడ నుంచి ఐదర్ పోతే ఇంటికన్నా పోతే, లేకపోతే ఆడ నుంచి లేకుంటే డైరెక్ట్ పేట్ బషీరా పిఎస్కి తీసుకెళ్ళి సరెండర్ చేస్తారని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అండ్ అలాగే అది కూడా వాస్తవం అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ బాలిక తండ్రి, బాధితురాలి తల్లి ఏదైతే లెటర్ చేసింది, ఇంకా మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్తాను. సో మనం కూడా అదే ఆశిద్దాం, దీనిపైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా వేచి చూద్దాం.